సార్ ఇదిగో సార్ తాళాలు. మేము బయట ఉంటాం సార్. ఇంకా నిలబడతారేంట్రా? కూర్చోండి. ఇప్పుడు మనందరం ఈక్వల్ పార్ట్నర్స్. కూర్చో. బచ్చాగాడిని చంపడానికి ఎంతసేపు చేస్తానంటాడు? బచ్చాగాడని కట్టాడు మొన్న ఇచ్చాడుగా గిస్కా. గురుగారు వాళ్ళ పని కానిచ్చేలోపు మనం పని కానిద్దామా? ఏంటది? తాయితా వద్దామా? డబ్బులు ఇవ్వట్లేదు. ఏదో బానే ఉందండి. అంతేనంటావా? అయితే పదండి. నిన్ను కూర్చోమని చెప్పానా? డెడ్ బాడీ కూడా కొంచెం ఉన్నారు. ఒట్టి చేతితో వెళ్ళిపోతున్నారేంటి? పైగా కుట్టుకురాలాగా పరుగులేంటి? అరే బయట గొళ్ళం కూడా పెట్టారు. ఏంట్రా? లోపల ఉన్నాడు. ఎవరు? మన మొగుడు. లే. అయ్యి బాబాయ్, అయిపోయావు. వాడితో మన పేపర్ క్లాస్. ఈ లోపలికి ఎప్పుడు వెళ్ళాడు? ఏమో మన టీ తాగడానికి వెళ్ళినప్పుడు వెళ్ళాడేమో. మిమ్మల్నే లోపలికి రండి రా. మనమంతా ఒక ఫ్యామిలీరా. మనలో మనకి ఎన్ని గొడవలు ఉన్నా 4 గోడల మధ్య తెలుసుకోవాలి. అలా కాకుండా రోడ్డును పడ్డామనుకో మన పరువే పోతుంది. అంచేత ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మర్యాదగా లోపలికి వచ్చేయండి. వస్తే మీరు పడతారు సార్. అది ఎలాగూ తప్పదు కానీ వచ్చేయండి. మీరు వస్తారా నన్ను రమ్మంటారా? వస్తాను. ఆ తలుపేసారా? అలాగే సార్. అందరూ టోపీలు తీసి ఆ టేబుల్ మీద పెట్టండి. చొక్కాలు ఇప్పేయండి.
బెల్టులు కూడా తీయండి. సార్ ఆ, దాంతో కొడితే గట్టిగా తగులుతుంది సార్. తగలాలనే కదరా కొట్టేది. ఏరా ఎస్ఐ, రోజు నీ పెళ్ళాన్ని ఎవడ పక్కలో కన్నా పంపే డ్యూటీకి వస్తున్నావా? సార్ ఏ పౌరుషం పొడుచుకొచ్చిందా? ఈ పౌరుషం సిన్సియారిటీ డ్యూటీలో చూపించరా దొంగ నా కొడక. రై, నీలాంటి లుత్యాలు డిపార్ట్మెంట్ లో ఉండబట్టేనా పోలీసుల్ని పసుపు నీళ్లు జల్లి గౌరవించాల్సిన జనం పేడ నీళ్లు కొట్టి చీ కొడుతున్నారు. సిగ్గుపడాలిరా. రేయ్, నీ కళ్ళ ముందే బయటోడొచ్చి మన కస్టడీలో ఉన్న వాడి మీద చెయ్యేస్తే నీ శోభనం గదిలో నువ్వు పక్కన కూర్చొని ఇంకొకటి చేత కార్యం చేయించినట్టేరా. ఏయ్! సార్ సార్ నన్ను వదిలేయండి. అసలే హెల్త్ ప్రాబ్లం, కిడ్నీ ట్రబుల్. కిడ్నీ ఉండేది అక్కడ కాదురా. వెధవ కిడ్నీ పోతే ఇంకొకటి స్పేరుగా కొనుక్కోవచ్చు, కావాలంటే నేనిస్తా. కానీ మీలాంటి వాళ్ళ వల్ల చట్టానికే ప్రాబ్లం రా. వాడు చచ్చుంటే మీ ప్రాణాలు ఇచ్చుండేవాళ్ళ? చెప్పండి. తమాషా తమాషా చూస్తున్నావు. ఏయ్, ఇలాంటి పొరపాటు మళ్ళీ జరిగిందో ప్రాణాలు తీసేస్తా. రేపు ఉదయం నేను స్టేషన్కి వచ్చేసరికి ఆ గోడ తలుపులు టోటల్ ఫర్నిచర్ ముందు ఎలాగున్నాయో సేమ్ టు సేమ్ అలాగే ఉండాలి. అర్థమైంది? గుడ్. లేచి యూనిఫామ్ వేసుకోండి. ఏంటి బుజ్జి అలా చూస్తున్నావు? నేను నిన్ను కాపాడింది నీ మీద ప్రేమతో కాదు, నా డ్యూటీ. ఒకవేళ రేపు గుడిలో అమ్మాయి ఏమైనా తేడాగా చెప్పింది అనుకో, నా సామి రంగా నీకు కూడా సేమ్ టు సేమ్ ట్రీట్మెంట్. ఆల్ ద బెస్ట్. ఇక బొజ్జో. गोचराय नमः। ओम विष्णवे नमः। ओम सतञ्जनगिरीशाय नमः। ओम वृषाद्रिपतये नमः। ओम मेरुपुत्रगिरीशाय नमः। ओम सरस्वामी तटेदुषे नमः। ओम कुमाराकल्पसेव्याय नमः। ओम वज्रवृक्षयाय नमः। श्रियकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। साम्राज्यं भौज्यं स्वाराज्यं वैराज्यं पारमेश्यं राज्यं महाराज्यमाधिपत्यमयम्। మధు, ఇలా రా. చూడు, ఇది పవిత్రమైన గుడి. ఇక్కడ నువ్వు మీ అమ్మా నాన్నలకు గాని పోలీసులకు గాని ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ హారతి మీద ప్రమాణం చేసి భగవంతుడు సాక్షిగా జరిగిన నిజమేమిటో ధైర్యంగా చెప్పు. రేపు నా కూతురు వాడితో సంబంధానికి నీళ్ళు వదిలేదాకా దీన్ని హాస్పిటల్ తీసుకెళ్లడం కాదు కదా, పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వడానికి వీల్లేదు. అర్థమైందా? ఎప్పుడైనా జరగనివ్వను. నాన్న చెప్పమన్నట్టు చెప్తానమ్మా. ఈ అగ్ని సాక్షిగా, మా అమ్మా నాన్నల సాక్షిగా, ఆ భగవంతుడి సాక్షిగా నేను నిజమే చెప్తాను. సీనుకి నాకు సంబంధం ఉంది. ఇతనే నా మెళ్ళో తాళి కట్టిన భర్త. నువ్వు చెప్పు. మేమిద్దరం మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నది నిజం. మా వాడిని చంపేస్తామంటే పారిపోయి అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నది నిజం. మమ్మల్ని పశువుల్లాగా విడదీసి నాకు వేరే పెళ్లి చేయడానికి ప్రయత్నం చేసింది నిజం. సీను పేరుని నా
తెప్పితే పట్ట మచ్చ చూడండి. మా నాన్న నా మనసు విరిచే